కూడా కూటమి బరిలోకి దిగేలాగా ప్లాన్ చేస్తున్నారు ఆ చంద్రబాబు నాయుడు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు, ఆలోచనలు, కసరత్తులన్నీ పూర్తి చేస్తున్నారట. నందమూరి సుహాసిని ఎవరైతే గతంలో కుకట్పల్లిలో పోటీ చేయించారో ఆమెనే నందమూరి సుహాసిని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బరిలోకి దింపుతున్నారనేది ఒక టాక్. అది అట్లా ఉంటే నిన్న ఒక సంచలన ఘటన జరిగింది హైదరాబాద్లో. మేడిపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నాయకులు కొంతమంది దాడికి దిగారు. ఎందుకు దాడికి దిగిరా అంటే ఒక బీసీ సభలో మాట్లాడుతూ ఆ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటాడు, కవిత బీసీ డిక్లరేషన్ మీద గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఇస్తే కవిత ఎందుకు సమరాలు చేసుకుంది అని చెప్పేసి ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఒక సామెత. అది కొన్ని సందర్భాల్లో రకరకాల వ్యక్తులను బట్టి వాడుతూ ఉంటారు. అయితే ఒక మహిళ విషయంలో వాడేసరికి దాంట్లో కొంత పొరపాటు దొరికింది. అట్లెట్లు అంటామని చెప్పేసి మల్లన్న ఆఫీస్లో ఉండని చెప్పేసి ఆయన ఆఫీస్ మీద దాడి చేయడానికి వెళ్ళి కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డది. మల్లన్న గన్మెన్స్ ఫైరింగ్ జరిపారు. లేదు మా వాళ్ళ గన్నులే గుంజుకొని వాళ్ళు దాడి చేద్దామని చూసారని చెప్పేసి మల్లన్న ఆరోపిస్తున్నాడు. ఇదంతా కూడా పరస్పరంగా కామెంట్లు చేసుకున్నారు. ఆమె స్పీకర్కు, శాసనమండలి స్పీకర్కు ఫిర్యాదు చేసింది, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది, హెచ్చరించింది గట్టిగా. ఇది ఇట్లా ఉంటే రాజాసింగ్ గత కొన్ని నెలలుగా 5-6 నెలలుగా ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్న పేరు ఎవరు అవుతుందంటే అది రాజాసింగ్. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించగానే మొన్ననే పార్టీ మీ రాజీనామాను ఆమోదిస్తున్నామని చెప్పేసి ఒక ఏమంటారు క్లారిటీ ఇచ్చేసింది. అయితే మరి ఎమ్మెల్యే విషయంలో స్పీకర్కు కంప్లైంట్ చేయాలన్నా వద్దా అనేది కొంత మల్లగుల్లలు పడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే గోషామాల్కు మళ్ళీ ఇప్పుడు ఏదైతే గోషామాల్ నియోజకవర్గం రాజాసింగ్ ప్రాతినిధ్యం ఉండదు, అక్కడ ఒక క్యాండిడేట్ కావాలిగా, అక్కడ పార్టీ నడిపించడానికి ఒక లీడర్ కావాలిగా. సో ఆ ప్లేస్లో రాజాసింగ్ ప్లేస్లో ఎవరైతే మాధవీలత ఉన్నారో, గతంలో ఓల్డ్ సిటీలో ఎమ్మెల్సీగా పోటీ చేసి కొంత వివాదాస్పద కామెంట్లు, కొంత రాజకీయంగా కొంత ఇది చేసి సడన్గా అనూహ్యంగా ఎన్నికల సందర్భంగా తెర మీదకి వచ్చి కొంత సంచలనంగా మారినటువంటి మాధవీలతను గోషామాల్ ఇన్ఛార్జ్గా చేసేందుకు పార్టీ ఆలోచిస్తున్నదట. దాంతోపాటే తెలుగు సినీ పరిశ్రమలో ఒక తనదైన ముద్ర వేసి ఒక విలన్ క్యారెక్టర్ కావచ్చు, ఒక తండ్రి క్యారెక్టర్ కావచ్చు, ఒక కమెడియన్గా కావచ్చు, ఒక నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా తనదైన ముద్ర వేసినటువంటి సీనియర్ నటుడు. అప్పట్లోనే తెలుగు సినిమాల్లో తెలంగాణ మాండలికాన్ని పలికించి ఏం తమ్మి మంచుకున్నావా అని కనబడతలేవు అని ఇట్లా తెలంగాణ మాండలికాన్ని అలవాటు చేసి కొంత తనదైన శైలిలో గుర్తింపు చేసినప్పుడు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఆయన కాలం చేసి నిన్న ఆయన అంత్యక్రియలు కూడా అయినాయి. దాంతోపాటే లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుపుకున్నారు. ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సో ఇట్లాంటి టాపిక్స్ అన్నీ ఉన్నాయి, మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈరోజు హెడ్లైన్స్ ఏందో చూద్దాం. ముందుగా తొలి వెలుగు చూస్తే మల్లన్న ఆఫీసులో కాల్పులు, ఎమ్మెల్సీపై జాగృతి కార్యకర్తల దాడి, ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం, 5 రౌండ్లు గాల్లోకి గన్మెన్ కాల్పులు, ఆఫీసు నుండా రక్తపు మరకలు, కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు, మా బీసీలతో కవితకు ఏం పని, కంచం పొత్తు ఉందా మంచం పొత్తు ఉందా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ సపోర్ట్, అనుచిత వ్యాఖ్యలు సరికాదన్న పిసిసి చీఫ్, నన్ను చంపేందుకు కుట్ర, గన్మెన్ వద్ద తుపాకీ లాక్కొని కాల్చే యత్నం, 30 మంది ఒకేసారి మీదకొచ్చిండ్రు, కవితను తెలంగాణలో తిరగనీయ, వచ్చే 3 ఏళ్లలో మిమ్మల్ని రాజకీయంగా తొక్కేస్తా అని చెప్పేసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇది ఇట్లా ఉంటే మల్లన్న నోరు జాగ్రత్త, నిన్ను వదిలేదే లేదు, వ్యక్తిత్వాన్ని కించపరుస్తావా, మహిళలంటే అంత చులకనా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్, మల్లన్న ఎమ్మెల్సీ పోస్టు పీకేయాల్సిందే అని చెప్పేసి శాసన మండలి చైర్మన్కి ఆమె ఫిర్యాదు కూడా చేసింది. ఇది ఇట్లా ఉంటే ఇక రాజాసింగ్ కథ, రాజాసింగ్కు చెక్కు పెడతారట, రంగంలోకి మాధవీలతను దింపుతా ఉన్నారు. త్వరలో గోషామాల్ బాధ్యతలు కూడా ఆమెకి అప్పగిస్తారట. గోషామాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇప్పటికే బీజేపీ అగ్రనేతల సంకేతాలు. మాధవీలతే కరెక్ట్ అని భావిస్తున్న హైకమాండ్. ఆమెకు కలిసి వచ్చిన ఫైర్ బ్రాండ్ ముద్ర అనేది ఆమెకు బాగా కలిసి వచ్చింది. తాజాగా రాజాసింగ్ రాజీనామాకు కూడా పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపింది. కాబట్టి ఇక గోషామాల్ పార్టీ బాధ్యతలు మాధవీలతకి ఇచ్చేలాగా ఇచ్చేస్తూ ఉంది. ఇక గోషామాల్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి మీద కూడా స్పీకర్కు కంప్లైంట్ చేయాలన్నా ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే తెలంగాణలోనూ కూటమి, జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ, మద్దతు ఇవ్వనున్న జనసేన బీజేపీ, క్యాండిడేట్గా నందమూరి సుహాసినికి ఛాన్స్, టికెట్ కోసం పోటీ పడుతున్న
మరో ముగ్గురు పోటీపై క్యాడర్కు చంద్రబాబు సంకేతాలు 2014లో జూబిలీస్లో టీడీపీదే గెలుపు పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని అంచనా టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు తమ్ముళ్ళ ఉత్సాహం స్థానిక ఎన్నికల్లోనూ కూటమిని కొనసాగించేందుకు ప్లాన్ రైట్ చాలా రోజులుగా తెలంగాణ వాదులు కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు చెప్తున్న మాట ఇదే ఏమని చంద్రబాబు వస్తాడు అన్నారు వస్తేందుకు ఇక రంగం సిద్ధం చేసుకుంటే తువ్వ చేసుకుంటుండు మెల్లగా రైట్ పబ్బుల్లో ఆగని మత్తు దందా రాయదుర్గం అబానా పబ్లో డ్రగ్స్ అర్ధరాత్రి ఈగల్ టీం దాడులు ఒకరికి డ్రగ్ పాజిటివ్గా నిర్ధారణ కేసు నమోదు చేసి దర్యాప్తు దీంతో పాటే కొంతమంది ఒక కోడ్ భాష పెట్టుకొని హైదరాబాద్లో ఈ ఐటీ ఉద్యోగులు కావచ్చు రకరకాల రంగాలు ఉన్న వాళ్ళు ఒక కోడ్ భాష పెట్టుకొని పట్టపగలే డ్రగ్స్ కొంటా ఉన్నారు గంజాయి కొంటా ఉన్నారు నిన్న పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు దాని గురించి కూడా మాట్లాడదాం సికింద్రాబాద్లో బోనాల సందడి మహంకాళి గుడికి పోటెత్తిన భక్తులు తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ ఆకట్టుకున్న శివసత్తులు పోతురాజున విన్యాసాలు ఇలా రంగం చెప్తారు ఇలా భవిష్యవాణి చెప్తారు ఇది ఇట్లా ఉంటే ఇంకా ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు చూసి మొన్న కూకట్పల్లిలో కల్తీ కళ్ళు దాకి చాలామంది ప్రాణాపాయ స్థితిలోకి పోయారు 10 మంది దాదాపు చనిపోయారు ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు సీరియస్గా తీసుకున్నారు కళ్ళు దుకాణాలు బంద్ హైదరాబాద్లో ఎక్సైజ్ దాడులు పలు కళ్ళు కాంపౌండ్లలో తనిఖీలు కళ్ళు శాంపిల్స్ సేకరించి టెస్టులు డిపో కళ్ళు మాత్రమే సప్లై చేయాలి అని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు కళ్ళు కాంపౌండ్ నిర్వాహకులకి ఇది చేసినారు మహిళా సీఐ వేధింపులు యువకుడి ఆత్మహత్య పురుగుల మందు తాగి సూసైడ్ గృహహింస కేసులో సీఐ ఓవర్ యాక్షన్ పలుమార్లు నా కొడుకును బెదిరించింది భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి ఎవరు కుటుంబ ఆత్మహత్య చేసినటువంటి యువకుని తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు సీఐతో పాటు మరో 5 మీద కూడా కేసు నమోదైంది పోలీసులు కూడా ఎంత డ్యూటీ చేయాలో అంతే డ్యూటీ చేయాలి ఎక్కువ డ్యూటీ చేస్తే ఎన్నడో ఒకనాడు ఉల్టా అవుతుంది అది ఇక ఈనాడులో చూస్తే నవరసాల కోట కన్నుమూత 750కి పైగా సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు చిత్రసీమలో విషాదం ప్రధాని సహా సినీ పరిశ్రమ ప్రముఖులందరూ కూడా సంతాపం తెలిపారు ఇక ముంగిట్లో సైబర్ ముప్పు ఈ ఏడాది చివరి కల్లా 20,000 కోట్లు కొల్లగొట్టే అవకాశం సైబర్ నేరాల విస్తృతిపై క్లౌడ్ సేక్స్ సంస్థ అంచనా జాగ్రత్తగా ఉండకుంటే మోసపోయేందుకు ఆస్కారం ఉందట 2024లో పోల్చితే 2025లో 76% సైబర్ మోసాలు పెరుగుతాయట దాదాపు 2.5 మిలియన్ల ఫిర్యాదులు ఉంటాయని చెప్పేసి చెప్పారు మొత్తం 20,000 కోట్లు కొల్లగొడతారట జాగ్రత్తగా ఓటీపీ అంటారు అదంటారు ఇదంటారు పైసలు ఇచ్చేస్తారు రైలు ఇంజన్లు బోగీల్లో నిఘా కెమెరాలు 100 కిలోమీటర్ల వేగంలో ఉన్నప్పుడు కూడా నాణ్యమైన సీసీ కెమెరాలకు సంబంధించి చాలా క్వాలిటీగా రికార్డ్ చేస్తాడు ఇంజన్లలో బోగీలలో ఏమవుతున్నాయి అనేది ఇక తీన్మార్ మల్లన్నపై తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి కవితపై ఆయన వ్యాఖ్యలకు నిరసన గాల్లోకి మల్లన్న గన్మెన్ 6 రౌండ్ల కాల్పులు నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ తిరుమలగిరిలో లబ్ధిదారులకు అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు అందనున్న 3,58,000 రేషన్ కార్డులు అందుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న తొలి పూజ చేసినారు కొండా సురేఖ బోనం సమర్పించారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆ వార్త మనం ఇక్కడ చూడొచ్చు రైట్ ఇది ఇట్లా ఉంటే ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త కవిత వర్సెస్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి కల్వకుంట్ల కవితపై మల్లన్న వ్యాఖ్యలతో జాగృతి కార్యకర్తల ఆగ్రహం కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం మల్లన్నపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం అడ్డుకున్న గన్మెన్ కార్యాలయ సిబ్బంది తీవ్ర తోపులాట పలువురికి గాయాలు గన్మెన్ కాల్పులు 2 వర్గాలపై కేసులు జాగృతి కార్యకర్త ఒకరికి ఆసుపత్రిలో చికిత్స నాపై హత్యాయత్నం చేయించిన కవిత ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈయనంటే అనర్హుడుగా ప్రకటించండి ఎమ్మెల్సీ మల్లన్నపై మండలి చైర్మన్కు కవిత ఫిర్యాదు చేసింది ఒక ఎమ్మెల్సీగా ఉన్న నన్నే ఇట్లా అంటే మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకుంటే మల్లన్నతో ఆయనే మాట్లాడించినట్టు భావించాల్సి వస్తుంది నిరసన తెలిపితే కాల్పులు జరుపుతారని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించింది ఇక్కడ చూడొచ్చు మనం కాల్పులు జరుపుతున్న మల్లన్న గన్మెన్ ఇక్కడ రూమ్కి సంబంధించినటువంటి ఏదైతే ఒక చిన్న అది ఉంటుందో అద్దం డోర్ లాంటిది అందులోంచి కాల్పులు జరుపుతున్నారు ఇక కోటా శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి వార్త కోట థెరపీ నిష్క్రమణం అనారోగ్యంతో బాధపడుతూ
ఇంట్లోనే తుది శ్వాస విడిచిన కోట శ్రీనివాసరావు అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విలక్షణ నటుడు. 4 దశాబ్దాల సినీ ప్రయాణం, 750కి పైగా చిత్రాల్లో నటన. ఇవి ఆయనకి ఈ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇదొకటి. గణేష్ చిత్రంలో విలన్గా ఉంటాడు, ఒక రాజకీయ నాయకుడిగా ఉండి విలన్గా ఉంటాడు, అది కూడా బాగా గుర్తుండిపోతుంది. భాయ్ బచ్చా ఆగయా, గంజాయి స్మగ్లర్ల కోడ్ భాష. గచ్చిబౌలిలో ఈగల్ స్కెచ్, 14 మంది కొనుగోలుదారుల అరెస్ట్, స్పాట్లో పరీక్ష, అందరికీ పాజిటివ్. స్మగ్లర్ సందీప్ ఫోన్లో 100 ఫోన్ నెంబర్లు, 14 మంది దొరికిరట, ఇంకా 86 మంది ఉన్నారు. అందరు లొంగిపోండి లేకపోతే పట్టుకుంటామని చెప్పేసి ఈగల్ టీం, అంటే ఈ గంజాయి డ్రగ్స్ వీటన్నిటిని ఇది చేసే వాళ్ళను ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. వాళ్ళు రంగంలో దిగి నిన్న మిట్ట మధ్యనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నేటి నుంచే కొత్త రేషన్ కార్డులు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగం. రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్. పివి సంస్మరణ సభలో పాల్గొనే ఛాన్స్. అక్కడే ఏపీ సీఎం చంద్రబాబుతో వేదిక పంచుకోనున్న రేవంత్ రెడ్డి. పదవితో అహంకారం, ఇతరులపై ఆధిపత్యానికి యత్నం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు బీజేపీ అధిష్టానం గురించే అంటూ విపక్షాలు దాన్ని కౌంటర్ ట్రాకలు చేసినాయి. ఇక ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వల్లే కల్తీ కళ్ళు విక్రయాలకు బాధ్యులు ఎక్సైజ్ శాఖ వాళ్ళేనట. హైదరాబాద్లో 90% కళ్ళు కల్తీయే ఉంటుందట. కూకట్పల్లి ఘటనకు ముందు 20 కళ్ళు నమూనాలు పరీక్షిస్తే అన్నింట్లో 20 పరీక్షిస్తే 20 ఆల్ఫ్లాజోలం ఉందట. అయినా కళ్ళు మూసుకున్న ఆబ్కారీ శాఖ దుర్ఘటన తర్వాత పరీక్షల్లోనూ ఆల్ఫ్లాజోలమే దొరికింది. కఠిన చర్యలు తీసుకునే దిశగా సర్కారు చేస్తూ ఉంది. ఇప్పటి వరకు 10 మంది చచ్చిపోయారు ఆ కల్తీ కళ్ళు తాగి. రేపటి నుంచి యూకే ఈ వీసా పాస్పోర్ట్తో డిజిటల్గా వీసా లింకు. యూకేవీఐ ఖాతా అప్డేట్లు తప్పనిసరిగా ఉండాలంటే కంపెనీలు వర్సిటీలకు యూకేవీఐని పరిశీలించే వెసులుబాటు చేస్తూ ఉన్నారు. 6 ఏళ్లు సహజీవనం చేసి హతమార్చాడు. ఇద్దరికి ₹1,00,000 సుపారీ ఇచ్చిన మదన్. ఖమ్మం జిల్లా కొనిజర్ల నుంచి తీసుకెళ్లి సూర్యాపేట జిల్లా కిష్టాపురంలో హత్య. మహిళా అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ. కిష్టాపురం అడవుల్లో కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం. ఓటర్ల జాబితా తనిఖీ ఇక దేశమంతటా. బీహార్ తరహాలో ఆగస్టులో చేపట్టనున్న ఈసీ. తొలుత అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో. రాష్ట్రాల్లో యంత్రాంగం క్రియాశీలం. బీహార్ జాబితాల్లో భారీగా విదేశీయులు, బంగ్లా, మయన్మార్, నేపాలీల ఓట్లు కూడా బీహార్లో ఉన్నాయట. ఇట్లా చూస్తే తెలంగాణలో ఉండే అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉంది. వేరే రాష్ట్రాల్లో కూడా ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడి ఆధార్ కార్డులు సంపాదించుకొని, రేషన్ కార్డులు సంపాదించుకొని, ఆ ఓట్ల లిస్టులో పేర్లు సంపాదించుకొని ఇక్కడ ఈ దేశస్తులుగా చలామణి చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా చాలామంది లక్షల మంది బయటపడుతున్నది ఇది నా అభిప్రాయం. రైలు బోగిల్లో సీసీ కెమెరాలు. ఒక్కో కోచ్లో 4 చొప్పున ఏర్పాటు. దేశవ్యాప్తంగా 74,000 బోగిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారట. లోకోమోటివ్లో కూడా 2 రైల్వే శాఖ నిర్ణయం మంచి నిర్ణయం. ఎందుకంటే కదులుతున్న రైళ్లలో చాలా జరుగుతుంటాయి, ఇల్లీగల్స్ జరుగుతూ ఉంటాయి, క్రైమ్ జరుగుతూ ఉంటుంది. వీటన్నింటిని కూడా రికార్డ్ చేసేందుకు మంచి అవకాశం ఉంటుంది అట్లా ఏర్పాటు చేస్తే. ఇక వెలుగులో చూద్దాం. బోనమెత్తిన లష్కర్. అట్టహాసంగా ఉజ్జయిని మహంకాళ బోనాల జాతర. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తల దాడి. ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం, అడ్డుకున్న స్టాఫ్, గన్మెన్లపై అటాక్. కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆందోళన. గన్మెన్ చేతిలోంచి గన్ లాక్కునే యత్నం. మల్లన్న గది తలుపులను బద్దలు కొడుతుండగా గాల్లోకి 6 రౌండ్లు కాల్పులు జరిపిన గన్మెన్. తోపులాటలో తీన్మార్ మల్లన్న చేతికి గాయం. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడితో పాటు మరో 2 ఇరు వర్గాల ఫిర్యాదులు, కేసులు నమోదైనాయట. నన్ను చంపాలని చూస్తారా? ఇక చూసుకుందాం. మా బీసీల ఉద్యమంతో మీకేం సంబంధం? కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న ఫైర్. కంచంపొత్తు మంచంపొత్తు అనేది తెలంగాణలో ఊత పదం. కంచంపొత్తు అంటే తినడం, మంచంపొత్తు అంటే వియ్యం ఇచ్చుకోవడం. నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని వెల్లడి. ఆడబిడ్డను కాదు అగ్గిరవ్వను, నా వెంట లక్షలాది మంది ఉన్నారు. శాంతియుత నిరసన చేస్తే కాల్పులు జరుపుతారా? బీసీల గొంతుకగా నిలిచిన వారి కోసం 2 ఏళ్లకు పోరాడుతున్నా. మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మండలి చైర్మన్కు డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేసింది ఆమె కవిత. ఆడబిడ్డను అనుకుంటున్నావేమో, అగ్గిరవ్వను, నా 80 లక్షల మంది ఉన్నారు, నీ సంగతి చూసుకున్నా, నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడితే అని చెప్పేసి అన్నది కవిత.
ఇక కోట శ్రీనివాసరావు కన్నుమూత అనారోగ్య సమస్యలతో ఫిలిం నగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచిరు. ఆయన జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు చేసిరు. సినీ ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. ఇగో అమ్మో ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ, పీఎం కిసాన్ ఎస్బీఐ రివార్డుల పేరుతో లింకులు పంపుతున్న కేటుగాలు. ఇందాక అనుకున్నాం కదా, ఈ ఏడాది ముగిసే లోపల 20,000 కోట్ల సైబర్ మోసాలు అయితే మీ పైసలన్నీ లింకులు పంపించి ఓటీపీలు పంపించి వేసుకోబోతారండి. అట్లాంటిది ఏపీకే ఫైల్స్ షేర్ చేస్తారు, ఇన్స్టాల్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తారు, మనం ఓటీపీలు చెప్పకుండా అకౌంట్లు ఖాళీ అవుతాయి. వాట్సాప్ డీపీల్లో ఒరిజినల్ లాలోగోలు, గ్రూపుల్లో ఏపీకే లింకులు సర్క్యులేట్ అవుతాయి. సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే ఫైల్స్ ఏవి కూడా ఓపెన్ చేయొద్దు. మొబైల్ ఫోన్లలో mKavach2 యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏమైనా డౌట్ వస్తే వెంటనే 1930కి ఫోన్ చేయాలని చెప్పేసి సైబర్ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇక ఏలటికెళ్ళి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగబోతూ ఉన్నది. ఇక బనకచెర్ల ఇప్పుడు అసాధ్యం, పోలవరం పూర్తయ్యాకే పరిశీలించవచ్చు. సిడబ్ల్యూసికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేక పీబీ లింక్ పోలవరం డిపిఆర్కు విరుద్ధం. అది చేపడితే పోలవరానికి కొత్త డిపిఆర్ ఇవ్వాల్సిందే. దీని ద్వారా తరలించాలనుకునే 200 టీఎంసీల పైన స్టడీ చేయించాలి. పీబీ లింక్తో పోలవరం ప్రాజెక్టు పరిమితులన్నీ మారిపోతాయని చెప్పేసి అన్నారు. ఇక వడ్డీల భారం తగ్గితేనే అభివృద్ధికి నిధులు 7% తగ్గించుకుంటే ప్రతి నెల 2,000 కోట్లు మిగులుతాయట. సర్కారుకు ఆర్థిక శాఖ నివేదిక ఇచ్చింది. ఇక త్వరలో తెలంగాణ పదకోశం పర్యాయ పదాలతో సమగ్ర సంకలనం రూపకల్పనలో సాహిత్య అకాడమీ నిమగ్నమైంది. 1-3 శనివారాలు సాహిత్య వారంగా నిర్వహిస్తారంటే విద్యార్థులకు రచనలపై శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశం చేసింది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ ప్రణాళికలు జరగబోతూ ఉన్నాయి. తెలంగాణ పదకోశం మరింతగా బయటికి రాబోతోందని చెప్పొచ్చు దీనివల్ల. వెలుగులో ప్రధానంగా ఈ వార్తలు. ఇక దిశలో గమనిస్తే అగ్గు అంటే అలుసు, పిరం అంటే ప్రియం, అద్దాల అంగడి మాయలో మనిషి బంది, నాణ్యతకు తిలోదకాలు, ధరను బట్టి పెద్దపీట, తక్కువ రేట్ అంటే చిన్న చూపు, ధర ఎక్కువ ఉందంటే నాణ్యమైనదనే నమ్మకం, ఆరోగ్యమైన వస్తువైన ఇదే నయా ట్రెండ్. నిజమే, ఇది సొసైటీ అనే పేజీలో రాసిరు. మాట్లాడుకుందాం దాని గురించి. కొత్త రేషన్ కార్డులు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ ప్రారంభం. 3,58,000 రేషన్ కార్డులు ఇవాళ పంచుతారట. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5,61,000 రేషన్ కార్డులు మంజూరైనాయి. పేర్ల మార్పు చేర్పుతో కలిపి 45 లక్షల మందికి సన్నబియ్యం ఇచ్చడం. నెలాఖరు వరకు కొత్తగా అంటే ఇప్పుడు ఇచ్చిన 3,50,000 కాకుండా ఇంకో 50,000 కార్డులు ఇస్తారట. 10 ఏళ్ల తర్వాత పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు జారీ చేయడం పట్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రశంసలు కురిపిస్తారని చెప్పేసి ఇక్కడ ఒక వార్త. ఇది ఇట్లా ఉంటే నిన్న తీర్మాన్ మల్లన్న ఆఫీస్ మీద జాగృతి కార్యకర్తలు దాడి చేసిరు. ఆమె మీద తీర్మాన్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి చేసిరు. తీర్మాన్ మల్లన్న ఆఫీస్పై దాడి, క్యూ న్యూస్ కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తల అటాక్. మల్లన్న ఊరుకోం, ఏది పడితే అది మాట్లాడితే కుదరదు, నేను మామూలు ఆడబిడ్డను కాదు, అగ్గిరవ్వను, మీ మాటలకు మా వాళ్లకు కోపం వచ్చింది, అంత మాత్రానికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించింది. ఓటర్ల జాబితా ప్రక్షాళన. బీహార్లో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ ఓటర్లు అక్రమ వలసదారుల ఏరివేతే లక్ష్యం. వచ్చే నెల నుంచి మొదలు పెడతారంటే చాలా రాష్ట్రాలలో 2002, 2004 మధ్యనే చివరి ఎస్ఐఆర్ నమోదు చేసిరు. అదే కట్ ఆఫ్ తేదీ. ఆ తర్వాత ఉన్నవారంతా కూడా ఆధారాలు చూపించాలి, ఇంటింటికి వెళ్ళి చెక్ చేస్తారట ఎన్నికల అధికారులు. రాజాసింగ్ అనర్హతపై ఊగిసలాట. స్పీకర్కు బీజేపీ ఫిర్యాదు చేస్తుందా? ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీనా? గెలుపోవటంలో ప్రభావం ఎంత? లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్న కమలం పార్టీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా సభ్యత్వం రద్దు అంశం. కోటా ఇక లేరు. హైదరాబాద్లో కన్నుమూత అనారోగ్యంతో తుది శ్వాస. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. భారీగా తరలి వచ్చిన అభిమానులు. గంజాయి మత్తులో టెక్కీలు. గచ్చిబౌలిలో 14 మంది అరెస్టు. ఈగల్ డెకాయ్ ఆపరేషన్తో వెలుగులోకి. గంజాయి కొనేందుకు వచ్చిన భార్యాభర్తలు, మరో జంట రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు. ఐటీ జోన్ అడ్డాగా మహారాష్ట్ర గంజాయి ముఠా మొత్తం ఈ గంజాయి అమ్ముతున్నాడు. మొత్తం 100 మందితోటి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. బచ్చా ఆగయ కోడ్ అంట దాని పేరు. కోడ్ పేరు బచ్చా ఆగయ. బచ్చా వచ్చిండు, పిల్లగాడు వచ్చిండు అన్నట్టుగా వస్తాడు. ఆ బచ్చా ఆగయ కోడ్ అందంగానే
మాల్ బయటకు వస్తుంది కార్లోకి వెళ్ళి. రైట్. ఇక స్వేచ్ఛలో చూస్తే పసి మొగ్గలపై పైశాచికం చర్యలు తీసుకుంటున్న ఆగని దారుణాలు. ఏటా నమోదవుతున్న పోక్సో కేసులు 3,398. గత 5 ఏళ్లలో నమోదైనవి 16,994. శిక్షలు పడే మాత్రం కేవలం 188 మాత్రమే. మత్తు, సెల్ ఫోన్లు ప్రధాన కారకాలు. చిన్నారుల పట్ల కేర్ తీసుకోవాలి, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ పట్ల అవగాహన నేర్పించాలని చెప్తా ఉన్నారు. ఇక రూట్ మార్చిన డ్రగ్ పెడ్లర్లు. డెడ్ డ్రాప్ ద్వారా డెలివరీ కొరియర్ సంస్థల ద్వారా కూడా డ్రగ్ ఫ్రీ స్టేట్గా మార్చాలని సీఎం ఆదేశాలు. దాడులు జరుపుతున్న ఈగల్ టీం యాంటీ నార్కోటిక్ వింగ్. అయినా దొరకని ప్రధాన పెడ్లర్ల జాడ. బోనభాగ్యం. భక్తి శ్రద్ధలతో ఉజ్జయిని మహంకాళి బోనాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలానంలో ఊరేగింపు. మొత్తం 2,500 మంది పోలీసులతోటి బందోబస్తు చేశారు. దాంతోపాటు నిఘా పోలీసులు కూడా ఉన్నారు. దివికేగిన కోట. అనారోగ్య సమస్యలతో కన్నుమూత. అది చూస్తే ఇక కయ్యాల కవిత మైలేజ్ మళ్ళీ దొందే రాజకీయ లబ్ధి కోసమే. హాట్ టాపిక్గా 2 ఎమ్మెల్సీల తీరు. కులం అంటూ ఒకరు, కుటుంబం అంటూ ఇంకొకరు. ఎప్పుడు ఏదో ఒక లొల్లి. ప్రజా సమస్యలపై లేని సోయి. ఎమ్మెల్సీ అయినా యూట్యూబర్ మాదిరి మల్లన్న వ్యవహారం. అడ్డు అదుపు లేకుండా నోటికొచ్చిన మాటలు. భరించలేని వాళ్ళు బాధపడ్డ రోజులెన్నో. కవితది అదే దారి. సొంత ఎజెండాతో ముందుకు. ప్రజల్లో లేని స్పందన, అందుకే ఫ్రస్ట్రేషన్. తాజా వ్యవహారాలతో బయటపడ్డ మైలేజ్ ప్లాన్. దాడిని ఖండిస్తూనే హద్దులు దాటొద్దని హెచ్చరికలు. 2 నేతల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. మల్లన్న తీరుతో కాంగ్రెస్కు డ్యామేజ్. సస్పెండ్ అయినా కూడా కాంగ్రెస్కు దగ్గరగానే మల్లన్న. ప్రతిసారి హైకమాండ్ నిరకాటంలో పడేస్తున్న వ్యవహారం. చింతపండుతో సంబంధం లేదని స్పష్టంగా చెప్పలేదని నేతలు. సీఎం నుంచి మంత్రుల వరకు అందరిపైన దురుసు ప్రవర్తన. తాజాగా మహిళా ఎమ్మెల్సీపై వివాదాస్పద వ్యాఖ్యలు కరెక్ట్ కాదంటూ ఖండించిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. లోకల్పై బీజేపీ కసరత్తు. నేటి నుంచి జిల్లా పర్యటనలు. రామచంద్రరావు అధ్యక్షతన సమావేశాలు. ముఖ్య అతిథిగా బన్సల్ హాజరయ్యే ఛాన్స్ అట. కార్యకర్తలకు వర్క్షాపు, శిక్షణ తరగతులు నిర్వహిస్తారట. ఇక బీఆర్ఎస్లో కేసుల తంట. పార్టీ నేతలను వెంటాడుతున్న కేసులు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులు. ఎప్పుడు ఏ కేసు తెరుస్తారో తెలియక నేతల సతమతం. అందుకే స్తంభించిన పార్టీ కార్యక్రమాలు. ప్రారంభానికి నోచుకొని సభ్యత్వ నమోదు. నైరాశ్యంలో గులాబీ క్యాడర్. తాగారు, దొరికారు. పీకల దాకా తాగి రోడ్డెక్కిన మందుబాబులు. నిన్న ఒక్కరోజు రాత్రే 528 మంది వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికినట. కల్తీ కల్లుపై కన్నెర్ర. కాంపౌండ్లపై కొనసాగుతున్న దాడులు. అనుమతులు లేకపోతే సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఉంటే ఇక నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో చూస్తే ఏంది, నాడు కాలువల్లో నీళ్లు, నేడు కన్నీళ్ళు. రేవంత్ రెడ్డి ఏ నీళ్ళు ఇస్తావో ఇవ్వు. కాంగ్రెస్ రాగానే నీటి కటకట ఎట్లా మొదలైంది. 2 ఏళ్ల కిందట వచ్చినవి కాళేశ్వరం నీళ్లు కాకుంటే అవే నీళ్లు పంటలకు ఇప్పుడెందుకు వాడతలేవు. ఇప్పుడు ఒక్క పంటకైనా నీళ్ళు ఇస్తలేరు ఎందుకు? ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న తుంగతుర్తి రైతులు. నేడు తుంగతుర్తిలో పర్యటించనున్న సీఎం రేవంత్. సమాధానం చెప్పే వెళ్ళాలని అన్నదాతల డిమాండ్. కాళేశ్వరం అప్పగిస్తే 3 రోజులలో నీళ్ళు ఇస్తాం, చేత కాకుంటే తప్పుకోండి అని చెప్పేసి సర్కార్కు జగదీష్ రెడ్డి సవాల్ చేసిండు. వాన లేదు, కరెంటు రాదు. 3 రోజులుగా ఆల్మాస్పూర్ రైతుల నిరసన. ఇక నానో కొనాల్సిందే. గుళికల యూరియా కొరతతో రైతులపై మార్కెఫెడ్, వ్యాపారుల ఒత్తిడి. అమ్మకాల్లో 25% నానో యూరియా ఉండాలని చెప్పేసి సొసైటీలకు టార్గెట్లు పెట్టిరట. ఇక బీసీ ఆర్డినెన్స్ పైన తర్జన భర్జన. 42% కోటా అమలుపై కాంగ్రెస్ సర్కారు సందిగ్ధం. పంచాయతీ సరే, మున్సిపాలిటీల సంగతి ఏంటి? ఆపై విద్యా ఉద్యోగాల కోటా అమలు ఎట్లా చేస్తారు? రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మల్లా గుల్లాలు పడుతుంది. న్యాయ నిపుణులు, బీసీ సంఘాలతో మంతనాలు. ఆర్డినెన్స్ చెల్లకుంటే పార్టీ పరంగానే ముందుకెళ్లేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఒక వార్త చూడొచ్చు. 658 ఎకరాలను చెరబట్టేందుకు కాంగ్రెస్ నేత స్కెచ్. ప్రభుత్వ అసైన్డ్ భూమి కోసం కంపెనీలతో కుమ్మక్కు. 1300 కోట్ల భూమి 200 కోట్లకే కొట్టేసేందుకు ప్లాన్ చేసినట్టు. 44 ఎకరాల్లో పంపిణీ చేసిన ఇండ్ల పట్టాలు కూడా రద్దు చేసి మరి ఆ భూమిని కొట్టేసేందుకు ప్లాన్ చేసిరట. సిఐ వేధింపులతో రెవెన్యూ ఉద్యోగి ఆత్మహత్య. భార్యతో బలవంతంగా విడాకులు ఇప్పించారని సెల్ఫీ వీడియోలో ఆవేదన. సిఐని ఉద్యోగంలోంచి తొలగించాలని సిపికి విన్నపం. మహిళా ఠాణా ఇన్స్పెక్టర్పై చొప్పదండిలో కేసు నమోదు.
కల్తీ కల్లు దందాలో సిండికేటు, కాంగ్రెస్ పెద్దల కనుసన్నల్లో నెట్వర్క్, గీత కార్మికుల లైసెన్సులు లాక్కొని అక్రమార్జన, నెలకు 50 కోట్లకు పైగా కల్తీ వ్యాపారం, 5 జిల్లాల్లో చక్రం తిప్పుతున్న అనధికార వ్యవస్థ. హైదరాబాద్ శివారు జిల్లా ముఖ్య నేతే కీలకం, ఆయన అండతోనే రెచ్చిపోతున్న అనుచరులు. పొడిని లిక్విడ్గా మార్చి రాష్ట్రం అంతటా కూడా సప్లై చేస్తున్నట. కేపీహెచ్బీలో వికటించిన లిక్విడ్ ప్రయోగం ఎక్సైజ్ అధికారులను మేనేజ్ చేస్తున్న నెట్వర్క్. మాఫియా ధోరణిపై గౌడ సంఘాల ఆందోళన. ఇక ప్రముఖ నటుడు కోట కన్నుమూత, వైవిధ్య పాత్రలు, విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు. ఫిలిం నగర్ మహాప్రస్థానం అంత్యక్రియలు పూర్తయినాయి. ఇక సర్కారు బడుల్లో డిజిటల్ విద్య, 4400 పాఠశాలల్లో పనిచేయని 14,000 కంప్యూటర్లు, ల్యాప్టాప్లు. లక్షలు వెచ్చించిన లక్ష్యానికి దూరమే. నాసీ రకాన్ని వంటగట్టిన సంస్థలు. ఈ ఏడాది మరో 20,000 కంప్యూటర్ల కొనుగోలుకు విద్యాశాఖ సన్నాహాలు. నిజమే, చాలా స్కూళ్ళల్లో కంప్యూటర్లు ఉన్నాయి కానీ పనిచేయవు. కీబోర్డులు ఉన్నాయి కానీ మొత్తం దుమ్ము పట్టి ఉంటుంది. మౌసులు ఉన్నాయి కానీ అవి కదలవు. సిపిలు ఉన్నాయి కానీ ఆన్ కావు. ఏదో ఒకటో కంప్యూటర్ 2 కంప్యూటర్లు పనిచేస్తే అది ఆఫీసులో ఉంటుంది. హెడ్ మాస్టర్ సర్కారు ఉంటుంది. పిల్లలకు నేర్పించే ఇది ఉండదు. ఇక ఆఫీస్ పనిలోకి దీనికో వాడుతూ ఉంటారు. ట్రాక్టర్ ఇసుకకు 6,000 ఇందిరామైళ్లకు ఉచితమన్న ప్రభుత్వం. ఇప్పుడు ట్రిప్పుకు 6,000 వసూలు చేస్తున్నట. సిరిసిల్లలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఆందోళన. చిన్న బోనాలలో నిలిచిన 26 ఇండ్ల నిర్మాణాలు, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి బాధితుల వినతి. రైట్, ఇవి ప్రధానంగా ఈరోజు అన్ని పేపర్లలో మనం గమనించిన హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ముందుగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి